గొంతు వినిపిస్తూనే ఉంటామనే మాట చెప్పినాం. ఇవాళ కూడా ఇప్పుడు తమ్ముడు కార్తీక్ రెడ్డి చెప్పిన, సోదరులు ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు చెప్పిన ఒకటి వాస్తవం. బలమైన ప్రతిపక్షం, అందులో తెలివైన ప్రతిపక్షం ఉంటే ఎక్కువ పనులు జరుగుతాయి. ప్రభుత్వంలో ఉన్నదానికంటే ఎక్కువ పనులు అయితే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. ఇది మర్చిపోవద్దు. ఎందుకంటే తెలివైన వాడు, అందులో కేసీఆర్ లాంటి తెలివైన నాయకుడు, బలమైన నాయకుడు ఉంటే అవతల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వాస్తవం ఏంది? నిజానికి మా చెల్లెలు స్వప్న చెప్పింది, అన్నా కొద్దిగా పార్టీని కూడా మంచిగా గత 10 ఏళ్లలో జోడెద్దుల మాదిరిగా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపింటే బాగుంటుండే. కొద్దిగా ఇటువంటి మీటింగులు ఎన్నికల ముందు కూడా ఎప్పటికప్పుడు 3 నెలలకు ఒకసారి పెట్టినింటే బాగుంటుండే. మనము మన కార్యకర్తలు ఇంకెక్కువ ఉత్సాహంతో పనిచేసే పరిస్థితి ఉంటుండే అనే మాట చెల్లెలు చెప్పింది. ఎస్, కొన్ని జరిగినాయి. 14లో మన రాష్ట్రం అప్పుడే కొత్తగా ఏర్పడ్డది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో అప్పుడు మనం ఎన్నో మాటలు పడ్డాం. అసలు తెలంగాణలో మీకు నడపడానికి వస్తుందా, మీకు అంత తెలివి ఉందా, మీకు నాయకత్వం ఉందా, మీకు సీన్ ఉందా, ఇట్లా చాలా మాటలు మాట్లాడిన ఆ రోజు. అందుకే ఆ రోజు కసి మీద పనిచేసాం. ఒక 10 ఏళ్ల పాటు ఒక కసితోని, పట్టుదలతోని మనను నవ్వేటోళ్ళ ముంగడ జారిపడద్దు, మీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయా అంటున్న వాళ్లకు తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా చేసి పెట్టాలనే ఒక కమిట్మెంట్ తోని సొంత పని చేసుకుంటే, సొంత ఇల్లు కట్టుకుంటే ఎంతైతే ప్రేమతో చేస్తామో గత 10 ఏళ్ళు అట్లా కమిట్మెంట్ తో పనిచేసినాం. కాబట్టి ఇవాళ తెలంగాణ భారతదేశంలో ఎన్నో రంగాలలో నెంబర్ 1 గా ఉన్నది అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సరే, ఆ కమిట్మెంట్ లో రాష్ట్రం కోసం పనిచేసుకుంటూ పోయే క్రమంలో ఒక మాట అనుకున్నాం. ఏమనుకున్నాం? కింద వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే పైన పార్లమెంట్ మెంబర్ దాకా అందరూ మనోళ్ళే ఉన్నారు కదా. వార్డు మెంబర్లలో 90% మనోళ్ళే, సర్పంచ్లలో 80% మనోళ్ళే, అదే విధంగా ఎంపీటీసీలు మనోళ్ళే, జెడ్పీటీసీలు మనోళ్ళే, ఎంపీపీలు మనోళ్ళే, ఎమ్మెల్యేలు మనోళ్ళే, ఎమ్మెల్సీలు మనోళ్ళే, ఎంపీలు మనోళ్ళే, ప్రభుత్వమే మనది, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు మొత్తం మనోళ్ళే ఉంటారు కదా. కాబట్టి కిందికెళ్ళి మీ దాకా మనమే ఉన్నాం. మరి మన నాయకులు మాట్లాడితే, మన మంత్రులు మాట్లాడితే, మన ఎమ్మెల్యేలు మాట్లాడితే, మన గౌరవ ప్రజాప్రతినిధులు మాట్లాడితే పార్టీ మాట్లాడినట్టు కాదా? ఇది పార్టీ గొంతు కాదా? పార్టీ మంచిగానే ఉంది కదా అనుకొని ఒక వేగంగా పనిచేసుకుంటూ పోయే క్రమంలో ముంగట పోయినాం. కానీ ఒక చిన్న పాయింట్ మిస్ అయిన మనం వాస్తవమే. ఒకవైపు పార్టీలో కొంతమంది పదవుల్లో లేని నాయకులు, ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న నాయకులు ఉన్నారు, మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాల సందర్భాల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ సమన్వయం చేయడంలో, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడంలో మాత్రం కొంత లోపం జరిగిన మాట వాస్తవం. తప్పకుండా బలంగా ఆ లోటును పూడ్చుకునే ప్రయత్నం బలంగా భవిష్యత్తులో చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీ అందరికీ సందర్భంగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా మనం ఇంకా చాలా పనులు చేయవలసిన అవసరం ఉంది. ఏం జరిగింది నిజానికి? ఒకవైపు మనమేమో సరే, కొంత రాజుగారి పాలకత కూడా జరిగింది మీ చేవలలో. రాజుగారి పాలకత తెలుసా మీకు? రాజుగారి ఇంట్లో పెళ్లి అవుతారు. రాజుగారు ఏం చెప్పారు? మరి లగ్గం అంటే పాలకోవా చేయాలి, పాలు పెట్టాలి, ఛాయ్ పోయాలి, వచ్చిన మధ్యలకు మర్యాదలు చేయాలి. సరే, అందరూ పాలు పోయి మా ఇంటి కూడా పెద్ద గిన్నె పెడతాం, పెద్ద దాన్ని ఏమంటారు, పాలు గంగాలం. సరే, గంగాలం అనుకుందాం. మీ చేవలలో ఏమంటారు నాకు తెలియదు. గంగాలం ఒకటి పెట్టి గంగాలంలో పాలు పోయి ఏం చెప్పిందంట రాజుగారు. అందరు ఏమనుకున్నారు? మా అవినాష్ రెడ్డి ఏమనుకున్నాడు అంటే కార్తీక్ అన్న చేస్తారని అవినాష్ అనుకున్నాడు. అనుకుని ఆయన పోయి నేను ఒక్కరిని పోయకపోతే ఏమవుతుందని నీళ్ళు పోసిండు. కార్తీక్ ఏం చేసిండు? మా అవినాష్ గారు వస్తాడులే అని కార్తీక్ కూడా నీళ్ళే పోసిండు. మహేందర్ అన్న ఏం చేసిండు? ఇద్దరు పొడగాలు చేస్తారులే అని మహేందర్ అన్న పోయి ఆయన నీళ్ళు పోసిండు. ఆఖరికి స్వప్న ఏం చేసింది? మా అన్నలు అందరు ఉన్నారు, వాళ్ళు చేస్తారులే అని ఆయన కూడా నీళ్ళే పోసింది. మొత్తం ఆఖరికి చూస్తే నీళ్ళే ఉన్నాయి, పాలు లేవు. నువ్వు చేస్తావా, నేను చేస్తావా, నువ్వు ఎంపీటీసీ చేస్తారని సర్పంచ్ చేస్తారని ఎంపీటీసీ, ఇద్దరు పదవులు వాళ్ళు తీసుకుంటారు. నాకేమిటి? దాని ఆయన గ్రామ శాఖ అధ్యక్షుడు ఎవరది, వాళ్ళు కొద్దిగా నిర్లిప్తత. ఇంకోటి రంజిత్ అన్న చెప్పినట్టు ఎట్లా గెలిచేది కదా, మనకేమైతుంది? గెలిచిపోయినాం. ఒక్కొక్కడ పోతే గమ్మదనిపిస్తుండే. 1,00,000 మెజారిటీ అంటారు. అరే 1,00,000 కాదు అయ్యా, గెలవాలంటే 1,00,000 తగ్గుడే లేదు. అంత వనికిరాదు అయ్యా, కొద్దిగా 1,00,000 వద్దు, కొద్దిగా తగ్గురి, 50,000 40,000 1,00,000 కావాలి. అట్లా ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి కొంత దెబ్బ పడ్డది. కానీ ఏమో అయిపోయింది, మనం పీరిపోయి ఇంట్లో దుప్పట్లు కప్పుకొని ఎక్కడో అక్కడ వండుకునేంత భయంకరమైన ఓటమి జరగలే. మనకు ఏం జరిగింది? 119 సీట్లలో ఇవాళ 3వ వంతు ప్రజలు మనకి ఇచ్చిండ్రు.
39 సీట్లు మనకిచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయండి అని చెప్పి ప్రజలు మనకు కూడా ఆదేశం ఇచ్చింది. 39 సీట్లేమో గెలిచినాం, ఇంకో 14 సీట్లేమో దగ్గరకు వచ్చిపోయినాం. 1000 ఓట్లతో 2 సీట్లు పోయినాయి జుక్కలు, అదేవిధంగా దేవరకద్ర. 3000 ఓట్లతో 3 సీట్లు పోయినాయి. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం 14 సీట్లు దగ్గరకు వచ్చి 4-5 వేలలో పోయినాయి. ఎందుకు చెప్తున్నట్టు ఆ 14 సగం మనకు వచ్చిన ఇలా పరిస్థితి వేరే ఉంటుంటే నాకంటే బాగా మీకే తెలుసు. అయితే మీకు తెలుసు, నాకు తెలుసు, అంత తెలుసు, బయట చెప్పడానికి రాదు. నేనేమంటున్నా, మీ అందరితో కోరేది ఏందో భయపడిపోయి ఏందో కన్ఫ్యూజ్ అయ్యే అవసరం కూడా ఏం లేదు. మార్పు అని ఆయన ఉదలగొట్టి పాపం అమాయకులైన మా తమ్ముళ్ళు మా చెల్లెలు కొంతమంది దానికి పాపం ఆగమైంది. నేను నిన్నగాక మొన్న జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ లో ఒక మీటింగ్ ఉంటే ఆడికి పోయినాక బయటకు వచ్చే వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ కి నా కారు ఇరుకపోతే బయట ఆయన ఆటో ఉంటే ఆటోలో నేను ఆ ఎమ్మెల్యే గారు ఆటో ఎక్కినాం. ఆటోలో తెలంగాణ భవన్ పోయినాం. ముచ్చట పెట్టుకుంటే పోయి నా తమ్ముడితో, ఏం పేరు తమ్మి అండి అన్న, నా పేరు శాతం రమేష్ అన్న. ఏ ఊరు అంటే హైదరాబాద్ 25 ఏళ్ళకి ఇచ్చిన కానీ నాది ఆలేరు, అక్కడ మూటకొండూరు అని ఒకటి ఉంటది ఊరు, ఆ ఊరు నాదే. మరి ఏమైతుంది ఏం సంగతి అంటే మార్పు అని వేసినామన్నా మా పప్పలే ఉంచుకున్నాడు అని చెప్పి అలా 6.5 లక్షల మంది ఆటో అన్న తమ్ముళ్ళు ఏ ఊరికైనా వండి ఆటో వాళ్ళకి ఇంకొకసారి ఇట్లా టచ్ అయింది అంతే, పొల్లు తిరుగుతాను. ఇదే మార్పు అయ్యారు అంటే ఏమైంది మీరు చూడు. మీరు ఊళ్ళో పోయి రైతులను అడుగుతుంది, రైతుల దగ్గర కోరండి. ఇప్పుడు మా బాలరాజు అని చెప్పి అక్షర సత్యం వెంకకెళ్ళి కృష్ణారెడ్డి చెప్తుండే ఇప్పుడు నాకు చెవుల అన్న, నిన్న సేవలలో పొద్దున 10:30 కరెంట్ పోయిందంటే సాయంత్రం 5 గంటలకు వచ్చిందా, 5 గంటలకు వచ్చిందని చెప్తుండే. నేను నిన్న సిరిసిల్ల పోయినా. సిరిసిల్లలో మా దగ్గర ఒక మండలం ఉంటది ఎల్లారెడ్డిపేట అని. ఆ మండలం సోదరులందరం ఇట్లా లోపల కూర్చున్నాము, 150-200 మంది ఉంటే ఆ లోపల కూర్చొని ముచ్చట పెట్టుకుంటున్నాం. ఇక మరి ఎలక్షన్ ఉంది కదా ఎట్లా చేద్దాం ఏం సంగతి. అలా తమ్ముళ్ళు చెప్తారు, అన్న మొదటిసారి మోటార్ కాలిపోయింది అన్న, 10 ఏళ్ళ మోటార్లు కాలడం చాలా అయింది. నా ఒక్కందే కాదు చాలా మందికి చాలా అయింది, ఓల్డేజ్ సమస్యలు చాలా అయినాయి, మోటార్లు కాలడం మళ్ళీ మొదలైంది అన్న అన్నాడు. అంటే నేను మరి నా మెజారిటీ 60,000 తగ్గించింది కదా తమ్మి, మార్పు మంచుకున్నది రా నేను. మీరు కూడా ఏమంటారంటే ఊళ్ళలోకి పోతే అడుగురి